ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్న సమయంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుంది, గ్రహాల యొక్క స్థితి ఎలాగుంది అనే విషయాన్ని మనం కనుక ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది. అలాగే చతుర్థంలో కుజ గురువులు సంచారం చేస్తున్నారు. అలాగే షష్టమంలో రవి సంచారం చేస్తున్నాడు. సప్తమంలో బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క మరి 5వ తేదీన బుధుడు వక్రారంభం ప్రారంభమవుతుంది. బుధుడు వక్రారంభం మకర నక్షత్రం 3వ పాదంలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం రోజులు కూడా గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రథమ పక్షం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళకి అసలు తిరిగే ఉండదు. చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి 4, 5 తేదీల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. విజయవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు తీరిగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీ శత్రువులు మీకు బాధాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. అలాగే బదిలీల కోసం ప్రయత్నాలు చేసే ఉద్యోగస్తులకి వాళ్ళకి స్వస్థానాలకి, వాళ్ళు కోరుకున్న ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు హ్యాపీగా, సంతోషంగా ఉండటం, అలాగే వాళ్ళతో చాలా సరదాగా గడపడం కూడా జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవతా దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 6, 7 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్తో మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా బాగా పెరుగుతుంది.
స్త్రీ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ పార్ట్నర్స్తో కానీ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళతో కానీ మీకు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల మీరు మానసికంగా, శారీరకంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి 8, 9 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి, ఈ పిక్కల సంబంధమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దోషకరమైన ఆహార పదార్థాన్ని తీసుకోవటం వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఇతరత్రా కానీ ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు దోషరహితమైన భోజనాన్ని, దోషరహితమైన పానీయాలని మీరు తీసుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు మీరు బయట ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని మీరు తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అలా తీసుకుంటే కనుక కొంచెం మీకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, అలాగే ఈ పిక్కలు, కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయని అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వారాంతంలో కూడా మీరు సాధ్యమైనంత వరకు మీ పిల్లలతో, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా గడపాల్సిన అవసరం ఉంటుంది. ఆవేశాలకి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లోను కాకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ప్రథమ పక్షం అంతా కూడా చాలా బాగుంటుంది. ద్వితీయ పక్షంలో మాత్రం ఆరోగ్య విషయంలో, కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా బుధ జపం చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు దేవాలయాలను తరచుగా సందర్శించడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.